యూట్యూబ్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇక్కడ మేము ఫేస్ చూపియకుండా అంటే ఫేస్‌లెస్ వీడియోస్ ఏమైనా చేయగలమా? అంటే కుకింగ్ వీడియోస్ కానీ, సో చాలా వరకు ఏమైనా వ్లాగ్స్ కానీ, సో ఇలా చేసేటప్పుడు కానీ కంపల్సరీ మనము సమ్‌టైమ్స్ ఫేస్ చూపియాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడేమి అంటే మీరు ఫేస్ చూపియకున్నా కూడా సమ్ స్టోరీస్ కానీ, సో ఇలా అప్‌లోడ్ చేస్తూ కూడా మీరు యూట్యూబ్‌లో మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇది కూడా లైక్ ఎవరైతే సొసైటీలో ఫేస్ చూపించి వీడియోస్ చేయలేము అనుకునే వాళ్ళకి ఇట్స్ లైక్ ఫేస్‌లెస్ వీడియోస్ అనమాట ఇవి. సో ఇక్కడ ఏమి అంటే జస్ట్ మీకు తెలిసి ఉండాల్సింది ఒక స్టోరీ ఎలా క్రియేట్ చేయాలి. సో స్టోరీ కూడా ఇక్కడ క్రియేట్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే మనకు చాట్‌జీపీటీ ఉంది. సో లేటెస్ట్‌గా వచ్చింది కదా! సో జస్ట్ చాట్‌జీపీటీలో మీరు టైప్ చేస్తే చాలు. మీకు ఆటోమేటిక్‌గా కంప్లీట్ స్టోరీ అనేది వచ్చేస్తుంది. సో స్టోరీ వచ్చిన తర్వాత ఆ స్టోరీ అనేది యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసేయాలి. సింపుల్ అండి. సింపుల్ కానీ ఒక్క రోజుకి మీరు లైక్ వితిన్ మినిట్‌లోనే చాలా స్టోరీస్ అన్ని క్రియేట్ చేసేయొచ్చు. సో ఇది గాని నేర్చుకున్నారంటే మీరు ఎలాంటి ఫేస్ మీరు చూపినవసరమే లేదు. జస్ట్ ఇక్కడ మీరేమి అంటే వీడియో అప్‌లోడ్ చేయాలి. ఎవ్రీడే వీడియో గాని, షార్ట్ గాని అప్‌లోడ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి వ్యూస్ బాగొచ్చి, సబ్స్క్రైబర్స్ బాగొస్తే మీరు లైక్ అమౌంట్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. అది ఎలా అనేది కంప్లీట్‌గా ఇప్పుడు చూపిస్తాం. సో ఫేస్‌లెస్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఇక్కడ స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్కటి దానికి కావాల్సిన యాప్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, లైక్ ఎలా మీరు అప్‌లోడ్ చేయాలి, కైన్ మాస్టర్ అనేది ఎలా మీరు యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది మరి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అలానే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కాదు, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న యాప్స్లో సో ఇప్పుడైతే ఫస్ట్ మనకు స్టోరీ కావాలి కాబట్టి గూగుల్ ఇలా ఓపెన్ చేసి చాట్‌జీపీటీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇది ఉంది కాబట్టి సో chartgpt.com ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఎలాంటి సైన్ అప్ లాగిన్స్ అవసరం లేదు. జస్ట్ ట్రై చేయండి, లైక్ డైరెక్ట్గా ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్టోరీ మనకు కావాల్సిన స్టోరీ అయితే టైప్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను, లైక్ ఒక స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. సో పులి కుందేలు కథ, ఓకేనా. సో మీకు ఇంకా తెలుగులో కావాలంటే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీరు ఏది కావాలంటే అది టైప్ చేసుకోండి. సో పులి కుందేలు కథ అనేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఈ స్టోరీని నేను ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటున్నాను. సో చూడండి, కంప్లీట్గా చూడండి, పులి మరియు కుందేలు అనేసి స్టోరీ నేమ్ వచ్చింది. ఇక్కడ స్టోరీ అంతా ఒక అడవిలో ఒక పులి ఉండేది, ఇదంతా చూడండి. ఇంత బాగా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ సెర్చ్ అయిన అవసరం లేదు. జస్ట్ చాట్‌జీపీటీలో మీరు ఇంకా యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటే అదైనా పర్లేదు. ఒకవేళ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే డైరెక్ట్‌గా గూగుల్‌లో చేయొచ్చు. చూడండి, ఫైనల్‌గా నీతితో సహా కంప్లీట్ స్టోరీ మనకి ఇక్కడ వచ్చేసింది, ఓకేనా. సో ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా స్టోరీ వచ్చేసింది. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్‌లోకి వెళ్ళండి. పిక్సెల్ ల్యాబ్, సో ఇది ఫ్రీగా అవైలబుల్గా ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పిక్సెల్ ల్యాబ్ అండి. సో థంబ్‌నెయిల్స్ కూడా ఇక్కడే చేస్తాం మేము నార్మల్గా. చూడండి, ఇది లైక్ డిఫాల్ట్ ఇమేజ్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, సో మీరు ఇంకా ఏది కావాలంటే అది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. సో నేనైతే ఇక్కడ డిఫాల్ట్దే తీసుకుంటున్నాను. సో చూడండి, ఇప్పుడు సో డిఫాల్ట్ వచ్చేసింది. ఇక్కడ సైజ్ మనం తీసుకోవాలి. ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేయండి. కస్టమ్, ఇక్కడ మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఓకే చేయండి, వచ్చేసింది. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ న్యూ టెక్స్ట్ దానిపైన డిలీట్ చేసేయండి. సో డిలీట్ పైన క్లిక్ చేసి సెలెక్టెడ్ సబ్జెక్ట్ డిలీట్ చేసేయండి. అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను స్టోరీని ఇక్కడ ఇవ్వాలి, లైక్ స్టోరీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి కాబట్టి చూడండి, బ్యాక్ వచ్చేసి పులి మరియు కుందేలు కథ అని ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. జస్ట్ అట్లా లైక్ డబుల్ క్లిక్ ఇచ్చారంటే చూడండి కాపీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి ఎలా పేస్ట్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, ఇప్పుడు ఆ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా ముందర తీసుకోండి, పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయండి. అదో క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి అక్కడ అది రిమూవ్ చేసి ఇది పేస్ట్ చేసేయండి, ఓకే చేయండి. ఇప్పుడు చూడండి వచ్చేసింది నేమ్ ఇక్కడికి, ఓకేనా. సో ఇప్పుడు కింద ఏ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో సైజ్ అనేది మీకు ఇంకా పెద్దది కావాలి అంటే సైజ్ కూడా మీరు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కలర్ చేంజ్ కావాలంటే కలర్ పైన అలా క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా వేరే కలర్స్ కావాలంటే ప్లస్ పైన క్లిక్ చేయండి. చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి, ఏది కావాలంటే మనం తీసుకోవచ్చు. సో నేను పింక్ తీసుకుంటున్నాను ఇక్కడ,
ఓకే, రెడ్లోనే పెడదాం. ఓకేనా. సో ఇవి పులి కుందేలు కథ. లైక్ మీరు ఇంకా కూడా లైక్ ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ పైన క్లిక్ చేసి, సో నేను ఇక్కడైతే లైక్ ఆమె వెస్లర్ తీసుకుంటున్నాను కాబట్టి జస్ట్ క్లిక్ చేయండి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ తీసుకోవచ్చు. చూడండి, లైక్ ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు సైజ్ అనేది చేంజ్ వచ్చిందా. సో బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, అండర్లైన్ అండర్లైన్, మీకు ఏది కావాలంటే అది ఇలా ఇవ్వచ్చు అండి. సో టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి మీకు నచ్చింది. ఇప్పుడు ఒకవేళ కర్వ్ షేప్లో రావాలనుకోండి సార్, చూడండి ప్లస్ పైన క్లిక్ చేసి చూడండి ఎంత బాగా వచ్చింది కదా, కర్వ్ అనేది ఎంత బాగుంది చూడండి చూడడానికి. ఈ విధంగా అయినా కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. సో టిక్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. సో చూడండి ఈ విధంగా కర్వ్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి సింపుల్గా. సో ఇప్పుడు లైక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇవ్వాలని ఎనేబుల్ చేయాలి. మీరు ఏది ఇక్కడ చేయాలన్నా ఎనేబుల్ ఆప్షన్ పైన ఇవ్వాలి. సో నాకు ఎల్లో కావాలి కాబట్టి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎల్లో కలర్ అయితే సో ఇలా డ్రాగ్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. ఎంత బాగుంది కదా చేయడానికి. సో చూడండి నాకు ఇప్పుడు హెడ్లైన్ అయితే వచ్చేసింది. సో ఇంకా మీరు స్ట్రోక్స్ అప్లై చేయాలనుకుంటే చూడండి ఇక్కడ లైక్ ఇక్కడ ఇన్నర్ షాడో ఉంది, ఇన్నర్ షాడో పైన క్లిక్ చేయండి. మీకు ఇంకా కూడా స్ట్రోక్స్ అంటే డబల్ కలర్స్ లాగా ఎనేబుల్ చేసుకోండి. సో ఏ కలర్ కావాలో ఆ కలర్ పైన క్లిక్ చేయండి. సో చూడండి డబల్ చూడండి ఎనేబుల్ చేయకముందు ఎలా ఉంది, ఎనేబుల్ చేసిన తర్వాత ఎలా ఉంది, జస్ట్ కలర్ అనేది డబల్ హైలైట్ అవుతుంది. ఇది జస్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడైతే మీకు ఇంకా 3D కూడా చూడండి, 3D ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఏది చేయాలన్నా మీరు ఎనేబుల్ చేయాలి. సో 3D అనేది క్లమ్జీగా ఉంది కాబట్టి టిక్ మార్క్ ఇచ్చి బ్యాక్ వచ్చేయండి, 3D వద్దు. సో ఇవన్నీ అనమాట ఆప్షన్స్ అన్నీ తీసుకున్నామా. ఇప్పుడు చూడండి సో నాకు రిమైనింగ్ స్టోరీ కావాలి కాబట్టి మళ్ళీ అదైతే అక్కడికి ప్లేస్ చేస్తాను. ఇప్పుడు చూడండి సో ప్రతిసారి అది ఇక్కడ కదలకూడదు మనకి. సో ఒకసారి మనం హెడ్డింగ్ పెట్టేసామంటే కదలకూడదు. మనం లైక్ ఎంత ఫ్రేమ్ని కదిలిసినా కదలకూడదు అంటే లాక్ చేసేయాలి. సో సింబల్ పైన క్లిక్ చేసి ఇలా లాక్ పైన క్లిక్ చేసేసామంటే ఇంకెంత మీరు మూవ్ చేసినా అది కదలదండి, లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు లైక్ ఇప్పుడు స్టోరీ కావాలి, హెడ్డింగ్ పెట్టుకుని అప్పుడు స్టోరీ కావాలి కాబట్టి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి నాకు స్టోరీ కావాలి కాబట్టి బ్యాక్కి రండి. సో చాట్ జీపీటీలో స్టోరీ తీసుకుందాం. సో ఒకప్పుడు మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. సో నాకు ఇంతవరకు లైక్ డెమో కాబట్టి నేను ఇంతవరకు లైక్ కాపీ చేసుకుంటున్నాను. బ్యాక్కి రండి. సో ఇప్పుడు చూడండి సో ఈ విధంగా ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి లైక్ సైజ్ నాకు పెద్దగా ఉంది కదా. సో నేను హారిజాంటల్గా లైక్ చిన్నదిగా చేస్తున్నా చూడండి. మీకు ఇంకా సైజ్ తగ్గాలి అంటే చూడండి ఎంత బాగా సైజ్ తగ్గుతుందో. లైక్ ఈ విధంగా తీసుకోవచ్చు అన్నమాట. సో పులి మరియు కుందేలు కథ. సో ఈ విధంగా తీసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి సైజ్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది. నాకు ఎంత కావాలంటే అంత సైజ్ అనేది నేను ఇక్కడికి ఇవ్వచ్చు. చూడండి జస్ట్ ఇలా ఇచ్చేసామంటే ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. నాకు ఇంత సైజ్ చాలు అనుకుంటున్నా కాబట్టి 25. సో ఈ విధంగా అన్నమాట. చూడండి పులి మరియు కుందే లైక్ వస్తూ ఉంది చూడండి. జూమ్ చేస్తూ ఉన్నాం. ఎంత ట్రై చేసినా అది లైక్ నార్మల్గా వస్తుంది. నేనంటే ఎగ్జాక్ట్గా ఫిట్ చేయాలని కాబట్టి అందుకు కొంచెం జూమ్ లైక్ హారిజాంటల్గా చేస్తున్నా. ఎప్పుడైతే ఫిట్ అయింది సో టిక్ మార్క్ ఇచ్చేస్తాను. కలర్ చేంజ్ చేసుకోవాలంటే సెలెక్టెడ్ పార్ట్లో ఉంది కాబట్టి కలర్ పెట్టేసి రెడ్ కలర్ రెడ్ ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఎల్లో పెన్ పెడుతున్నాను చూడండి. సో ఏది బ్లాక్ కావాలంటే బ్లాక్, మీకు ఏది కావాలంటే సో టిక్ మార్క్ ఇచ్చేసాను. మీరు ఇంకా కూడా లైక్ టెక్స్ట్ చేంజ్ కావాలంటే మీకు ఏది కావాలంటే ఆ ఫార్మాట్ లైక్ ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏం అవసరం లేదు. లైక్ మీరు ఇక్కడ కూడా స్ట్రోక్స్ ఇవ్వాలి అనుకుంటే ఇన్నర్ షాడోస్ పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. నేను జస్ట్ చూడండి లైక్ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్నర్ షాడో ఏం అప్లై చేయలేదు. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడైతే ఇదండి. సో ఫిక్స్ అయిపోయింది కదా. సో ఇక్కడైతే నాకు ఇప్పుడు స్టోరీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా కూడా యాడ్ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ టెక్స్ట్ పార్ట్ పైన క్లిక్ చేసి అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫస్ట్ మనకి సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఇక్కడ లైక్ ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయండి. 3 సింబల్స్ ఉన్నాయి కదా. 3 సింబల్స్కి కూడా లైక్ లాస్ట్ సింబల్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ సింబల్ పైన నేను క్లిక్ చేశాను. లాస్ట్ సింబల్ డౌన్లో చూడండి. సో డౌన్లో 3 సింబల్స్ ఉన్నాయి కదా. థర్డ్ సింబల్ పైన క్లిక్ చేయగా నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని వచ్చింది. సో ట్రాన్స్పరెంట్ అని వస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ పైన క్లిక్ చేస్తే ఇలా అయిపోయిందండి. ఇప్పుడు చూడండి నాకు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే పిఎన్జీ ఫార్మాట్లోకి వచ్చింది. ఇక్కడ డైమెన్షన్స్లో మనము అల్ట్రా అని క్లిక్ చేయాలి. అల్ట్రా పైన క్లిక్ చేస్తే సో సేవ్ టు గ్యాలరీ ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి కైన్ మాస్టర్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నాకు స్టోరీ వచ్చేసింది ఇంకేం కావాలా, స్క్రోలింగ్ కావాలా. అంటే ఎప్పుడైతే మనం వీడియో అప్లోడ్ చేస్తామో వీడియో అనేది స్క్రోల్ అవుతూ ఉండాలి. స్క్రోల్ అవుతూ స్టోరీ అనేది కంప్లీట్గా
ఆడియన్స్కి కనిపించాలి. అది ఎలా అనేది కైన్ మాస్టర్లో చూపిస్తాం, చూసేద్దాం. మన దగ్గర ఉన్న యాప్స్లో ఇప్పుడైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో కంటిన్యూ ట్యాప్. సో క్రియేట్ న్యూ పాయింట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు వీడియో కాబట్టి 16:9 క్లిక్ చేసుకొని క్రియేట్ చేయండి. సో క్లోజ్ చేసేయండి ఇక్కడ. సో ఇప్పుడైతే కైన్ మాస్టర్ మనకు ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరైతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ తీసుకోవాలి. స్క్రాలింగ్ టెక్స్ట్ కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సో ఏదో ఒకటి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేనైతే ఎల్లో తీసుకుంటున్నాను. సో ఎల్లో పైన క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ తక్కువగా ఉంది కదా, ఫ్రేమ్ అయితే మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంత మీకు టెక్స్ట్ కావాలని, లైక్ ఎంత బ్యాక్గ్రౌండ్ కావాలంటే అంతవరకు, అంటే టైం మీ వీడియో ఎంత ఉండాలనుకుంటున్నారో అంతసేపటికి ఇక్కడ మీరైతే డ్రాగ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు ఇంటూ పైన క్లిక్ చేసేయండి పైన. సో ఇప్పుడు బ్యాక్ రండి. సో ఇప్పుడైతే లేయర్ పైన క్లిక్ చేయండి. సో మీడియా పైన క్లిక్ చేస్తే మనం ఇందాక పిక్సెల్ ల్యాబ్లో చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ అయితే తీసుకుందాం. సో ఇది కంప్రెస్డ్ ఇమేజ్ కదా, సో ఇమేజ్ అయితే ఇక్కడ తీసుకుందాం. సో రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది. సో ఇప్పుడైతే చూడండి ఇంత బాగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు చూడండి జూమ్ చేయండి కొంచెం, ఈ విధంగా అన్నమాట. ఇంకొంచెం జూమ్ చేసి కరెక్ట్ ఫిట్ చేయాలి, మీరు ఈక్వల్గా చేయాలన్నమాట. హారిజాంటల్ వర్టికల్గా ఫ్రేమ్ అనేది ఫిట్గా ఉండాలి. సో కొంచెం కనిపించకపోయినా క్లారిటీ అనేది ఉండదు కదా. సో చూడండి ఈ ఆప్షన్స్ ఏం వద్దు, యానిమేషన్స్ ఇవేం అవసరం లేదులేండి. సో ఫిట్గా చేద్దాం. కొంచెం స్క్రీన్ ఇప్పుడైతే ఇంకా ఫిట్ అవ్వలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడైతే చూడండి. సో నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంత ఉందో అంతవరకు అయితే టెక్స్ట్ పార్ట్ని అయితే డ్రాగ్ చేసుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి మనం ఇక్కడ, అప్పుడే మనకు క్లారిటీ అనేది ఉంటుంది టెక్స్ట్కి. బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో టెక్స్ట్ కూడా అంతే తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడైతే ఓకే అండి. ఇప్పుడు టెక్స్ట్ అనేది, ఇప్పుడు నాకు టెక్స్ట్ అయితే వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు స్క్రాల్ చేయాలి కదా. స్క్రాల్ చేయాలంటే చూడండి, సో లాస్ట్కి వచ్చేయండి. టెక్స్ట్ స్క్రాల్ చేయాలి కాబట్టి సో ఇవేం అవసరం లేదు, చేంజెస్ ఏం అవసరం లేదు కాబట్టి సింపుల్గా కైన్ మాస్టర్లో వీడియో అనేది లాస్ట్కి తీసుకురండి. సింపుల్గా చూడండి. సో ఇక్కడ ప్రచారం కింద దానిపైన, సో సెకండ్ సో టెక్స్ట్ పార్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ టాప్లో ప్లస్ సింబల్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసి మీరు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో కిందికి డ్రాగ్ చేసేయండి. కిందికి డౌన్ చేసేసి ఇప్పుడు చిన్నగా పైకి లాగండి. లెఫ్ట్ సైడు టాప్ నుండి మధ్యలో ప్లస్ పైన క్లిక్ చేసి ఇలా కిందికి లాగేసి మళ్ళీ చిన్నగా పైకి లాగేయండి, ఈ విధంగా అన్నమాట. సో పూర్తిగా పైకి లాగేసారా. సో ఈ విధంగా. సో ఇప్పుడు చూడండి ప్లే చేద్దాం. సో చూడండి ఎంత బాగా వెళ్తుందో, స్క్రాలింగ్ అవుతుంది టెక్స్ట్ అంతా చూడండి. సో ఈ విధంగా అయితే మీరు ఒక స్టోరీస్ కానీ, కథలు కానీ, నావెల్స్ కానీ, ఏమన్నా మీకు తోచినవి, లైక్ ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా చూసాం చూడండి. సో ఏదైనా లెటర్ రైటింగ్స్ కానీ ఈ విధంగా టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ వెళ్తుంది అనమాట. సో మీరు ఇంగ్లీష్ ఛానల్స్ కానీ, స్టోరీస్ దేనికన్నా కానీ ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వెళ్తుందో టెక్స్ట్ అనేది. మళ్ళీ కూడా ప్లే చేస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒకవేళ ఇలా స్క్రాలింగ్ టెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇంగ్లీష్ ఏమైనా పారాగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవచ్చు, కథలు కానీ, కార్టూన్ స్టోరీస్ కానీ, చిన్నపిల్లల రైమ్స్ కానీ, చాలా వరకు. ఒకవేళ మీరు ఏమన్నా చూడండి తెలుగులో లైక్ డైలీ వీడియోస్ చూస్తూ ఉంటాం. సో పూజకు సంబంధించిన తాళపత్రాలు గ్రంథాలు అనేసి మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. సేమ్ ఇలా స్క్రాలింగ్ టెక్స్ట్ చేస్తూనే. సో ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే సౌండ్ పైన క్లిక్ చేసి స్టార్ట్ పైన ఇలా క్లిక్ చేయండి. మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు స్టార్ట్లో పెట్టుకోండి. అయిపోయిన తర్వాత స్టాప్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే నాకు రికార్డ్ లైక్ వాయిస్ కూడా వచ్చేసింది చూడండి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ టెక్స్ట్, మళ్ళీ వాయిస్. ఇప్పుడు చూడండి బ్యాక్ వచ్చేసి ప్లే చేయండి. సో ఇప్పుడు వీడియో అయితే ప్లే అవుతుంది చూడండి. సో వాయిస్, టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా అంత బాగా ప్లే అవుతున్నాయి చూడండి. వాయిస్ కంపల్సరీ ఇవ్వాలా మీరు. ఒకవేళ వాయిస్ ఇవ్వలేము అనుకుంటే
నార్మల్గా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రెండే సెలెక్ట్ చేసుకొని కూడా మీరు వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. స్క్రాలింగ్ టెక్స్ట్ కూడా చాలా పాపులారిటీ ఉంది కాబట్టి చాలా అమౌంట్ మీరు సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో. సో ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే పైన టాప్ యారో పైన క్లిక్ చేయండి. సో సేవ్ యాజ్ వీడియో. సో చూసారు కదా, కంప్లీట్ స్టోరీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంటే స్టోరీ కాదు, కంప్లీట్గా స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, కావాల్సిన యాప్స్, అలానే ప్రాసెస్ అంతా కూడా చెప్పాను. సో నా వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా రీచ్ అయితే నాకు వ్యూస్ బాగా వస్తాయి, అవర్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా?